తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. We want what is happening in Andhra Pradesh. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ గా ఒక స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు సార్ అక్కడ. ఇది దౌర్భాగ్యం తెలంగాణలో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారు, ఒక ఇకో సిస్టమ్ క్రియేట్ చేశారు, స్కిల్ ఇకో సిస్టమ్ క్రియేట్ చేశారు. లోకేష్ గారి ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కి స్కూల్ కేవలం బోధించకూడదు, స్కూల్ విద్యార్థులని ప్రిపేర్ చేయాలి. తెలుగుదేశం పార్టీ ఒక మహానాడు రీసెంట్గా జరిగింది. దాంట్లో తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కాబట్టి తెలంగాణలో కూడా వాళ్ళ యొక్క నాయకులు ప్రతినిధులు ఉన్నారు కాబట్టి తెలంగాణ నుంచి కూడా ఆహ్వానం అందినందుకు తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆంధ్రాకంటూ వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ యొక్క మహానాడులో ఆ యొక్క పార్టీ చీఫ్ సమక్షంలో పలువురు తెలంగాణ నాయకులు ప్రసంగించడం జరిగింది. దాంట్లో నర్సిరెడ్డి గారు కూడా ప్రసంగించారు, ఇతరులు కూడా ప్రసంగించారు. అయితే ప్రధానంగా ఇద్దరు నాయకులు తెలంగాణ నుంచి మాట్లాడుతూ ఒక నాయకుడు ఏమన్నాడు అనేది మీరు విన్నారు. అసలు తెలంగాణ అనే పదము డిక్షనరీలో లేనే లేదు అన్నారు. అయ్యా 1969 మూమెంట్ ఎలా జరిగింది మీకు తెలుసు. లేటర్ 2009 నుంచి సీరియస్గా ఏ రకంగా ఏ మూమెంట్ జరిగిందో మీరు చెప్పండి మాకు. రెండవది, ఎవరైతే ఆ నరసింహులు గారు మాట్లాడారో ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడు, ఆ ప్రాంతం పేరు చెప్పమనండి. ఓకే సరే, తెలంగాణ ఏ రకంగా పుట్టింది అనేది ఒక మహిళ ఏ రకంగా వివరణ ఇచ్చింది అనేది ఆ నాయకుడు చూస్తే చాలా మంచిగా ఉంటుంది అనేది అనుకుంటాను. ఇది ఆ నాయకుడి గురించి వివరణ. రెండోది, ఇంకోటి మహిళా నాయకురాలు మాట్లాడుతూ అసలు తెలంగాణలో ఒక స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు అంటూ నాయకురాలు చెప్పింది. అంటే మినిస్టర్లందరూ ఒకటే మేడం, దీంట్లో స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ మినిస్టరు, స్పెషలైజ్డ్ లేబర్ మినిస్టరు, స్పెషలైజ్డ్ మినిస్టర్స్ అంటూ ఎవరు ఉండరు. ఉంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఉంటారు. దీంట్లో స్పెషలైజ్డ్ అంటే మినిస్టర్లు మాకు అర్థం కాలే. రెండవది, పక్క రాష్ట్రంలో ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో వారు ఒక రోడ్ మ్యాప్ని క్రియేట్ చేశారు, ఒక ఇకో సిస్టమ్ని క్రియేట్ చేశారు అన్నారు. ఆ రోడ్ మ్యాప్ దేని గురించి క్రియేట్ చేశాడు తెలియదు. ఈకో సిస్టమ్ అంటున్నాడు, పర్యావరణ శాఖ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకరేనా తెలియదు. తర్వాత అంత అద్భుతంగా వాళ్ళ లిటరసీ రేట్ ఉంది అని ఆవిడ ఊహించుకున్నట్లయితే అసలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క లిటరసీ రేటు ఏ పొజిషన్లో ఉంది? మనకంటే పైన ఉన్నారా, మనకంటే కింద ఉన్నారా? ఒక్కసారి ఆ మేడం గారిని చూడమని అడుగుతున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడండి, నాయకులని ప్రసన్నం చేసుకోండి, కానీ మన ఇంటి పరుని మనమే పక్క రాష్ట్రంలో పోయి తీసుకోవడం చాలా బాధ కలిగిస్తుంది మేడం. దయచేసి ఆలోచించండి. మీ రాష్ట్రంలో మీరున్నారు, మీ స్వరాష్ట్రంలో మీరున్నారు. మీకు ఏమైనా ఎడ్యుకేషన్ మీద ఏమైనా ఫ్లాస్ కానీ డ్రాబ్యాక్స్ కానీ ఉంది అంటే ఆకునూరి మురళి గారు ఏ రకంగా అయితే పోరాడుతున్నారో ఆ రకంగా మీరు కూడా పోరాడండి. ఒకవేళ మీ పోరాటం నిజంగా కరెక్ట్గా ఉన్నట్లయితే గవర్నమెంట్ మీ యొక్క సలహాలు తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడి అక్కడ పోయి రాజకీయం చేయడం అనేది సరికాదు. హోప్ ఎవ్రీవన్ విల్ రియలైజ్ అబౌట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ దేర్ రీజన్ ఇస్ కన్సర్న్. జై తెలంగాణ.